రాజు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు అందరు కూల్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా క్యాబినెట్ విస్తరణ విషయంలో మాత్రం ఫైర్ అవుతున్నారు. మాకు మంత్రి పదవులు కావాలంటే మాకు మంత్రి పదవులు కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇందుట్లో దాదాపుగా 6 మంత్రి పదవులు ఉన్నాయి. తర్వాత 2 కీలక పోస్టులు ఉన్నాయి. ఒకటి డిప్యూటీ స్పీకర్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ విప్ కావచ్చు. టోటల్ 8 పోస్టులు. ఈ 8 పోస్టులలో ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నటువంటి మంత్రి పదవులు వీరికి. సో సేఫ్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఒకరు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. సో వాకిటి శ్రీహరి ముజిరాత్ కోటలో సేఫ్ జోన్ లో ఉన్నారు. సో ఎప్పుడు మంత్రివర్గం ప్రకటించినా కూడా వాకిటి శ్రీహరికి మాత్రం మంత్రి పదవి ఖాయం. సో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సేఫ్ జోన్ లో ఉన్నారు. సెకండ్ వన్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి. సో నిజామాబాద్ లో ఇప్పటి నిజామాబాద్ లో కూడా ఎవరికి మంత్రి పదవి రాలేదు కాబట్టి సో సుదర్శన్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక్కడ మదన్ మోహన్ రావు ఏమన్నా నాకు కూడా మంత్రి పదవి కావాలనుకోని బయటికి వస్తే తప్ప ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఒకటి మైనార్టీ కోటాలో మైనార్టీకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షులు చెప్పడం అనేది జరిగింది. సో మైనార్టీలకు కూడా ఒక మంత్రి పదవి ఉంటుందని చెప్పేసి, మరి అది హైదరాబాద్ జిల్లా కనుక కేటాయిస్తే మరి హైదరాబాద్ లో ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. తర్వాత చూసుకున్నట్టయితే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత గవర్నమెంట్ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు. తర్వాత మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి సో మరి మైనార్టీలకు ఎవరికైనా ఇస్తే అదొక సేఫ్ జోన్ అనుకుందాం, అదొక మంత్రి పదవి అనుకుందాం. మరి ఇక్కడ బీసీ కోటలో కేవలం ఒకరికైనా అంటే బీసీలకు 2 పదవులు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో హామీ ఇచ్చారు. మరి ఇక్కడ బీసీలకు ఇస్తే ఎవరికి ఇవ్వాలి అన్నది మాత్రం హాట్ టాపిక్. మరి ఇక్కడ బీసీలలో బీర్లా ఐలయ్య కూడా అడగడం అనేది జరుగుతుంది. ఒక డెఫినెట్ గా బీర్లా ఐలయ్య కావచ్చు, తర్వాత లక్ష్మణ్ రావు కూడా అడుగుతున్నారు. సో ఇది పక్కన పెడితే 5వ వ్యక్తి ఎవరు, వివేక్ కూడా మంత్రివర్గంలో సేఫ్ సైడ్ లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ కీలక మంది 5 మంది ప్రస్తుతం మంత్రివర్గంలో సేఫ్ జోన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. తర్వాత ఇప్పుడు అటు ఇటు అంటే నాకు వస్తుందా రాదా అన్నది టెన్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే, మొదటి వ్యక్తి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డికి కన్ఫామ్ అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో ఒకవైపు జానారెడ్డి కావచ్చు, తర్వాత మరోవైపు ఇతర ఎమ్మెల్యేలు, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, తర్వాత కుటుంబంలో 2 మంత్రి పదవులు ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టు కూడా అదొక కొత్త. అంటే కుటుంబంలో మంత్రి పదవులు 2 అవసరం లేదు. ఇక్కడ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదే సీన్ రిపీట్ అయితే మరి ఇక్కడ వివేక్ కి కూడా క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, మళ్ళీ వివేక్ కి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంక అన్ని పదవులు వారికే అన్నట్టు కూడా ఒకటి కొత్త రాగం వస్తుంది. సో అటు ఇటు అంటే మంత్రి పదవి వస్తుందా రాదా, ఆ గట్టునుందా ఈ గట్టునుందా అన్నట్టు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, 3వ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కావచ్చు. తర్వాత 4వ పర్సన్ మల్రెడ్డి రంగారెడ్డి. సో మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఒకవేళ ఏది రంగారెడ్డి నుంచి ఇస్తే మాత్రం డెఫినెట్ గా మల్రెడ్డి రంగారెడ్డి దాంట్లో ఉంటారు. ఆల్రెడీ కిరణ్ చామల కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే జానారెడ్డి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు కూడా పట్టుబడడం తోటి మరి మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, వీళ్ళకి కొంతమేర 50-50 ఛాయిసెస్. గతంలో చెప్పినటువంటి పేర్లకి అయితే 99% అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 6 మంత్రి పదవులకి 60 మంది దాకా ఎమ్మెల్యేలు కాంపిటీషన్ ఉన్నారు. మరి ఈ కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ విప్ కావచ్చు, అలాగే ఒకటి డిప్యూటీ స్పీకర్ లో బాలు నాయక్ పేరు వినిపిస్తుంది. ఏది ఎస్టీ కోటలో బాలు నాయక్ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. మళ్ళీ ప్రభుత్వ విప్ లో ఈ 4 ఎవరికన్నా ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ మంత్రివర్గంలో ఎవరికి తీసుకోవాలి, బీసీలకు నిజంగా న్యాయం జరుగుతుందా లేదా, మరి ఎస్సీ వర్గీకరణ చేశారు, మరి మాదిగల విషయంలో కూడా మేము
ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తామన్నారు. మరి మాదిగల విషయంకి వచ్చేసరికి మాకు కూడా మంత్రి పదవులు కావాలని చెప్పేసి కూడా మందులో షామిల్ ఆల్రెడీ చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకని ఇది ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఏఐసిసి కావచ్చు, ఇక్కడ టీపీసీసీ కావచ్చు. ఒకవేళ ఇక్కడ మంత్రి పదవుల్లో అటు ఇటు అయితే మాత్రం డెఫినెట్ గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం మరి మంత్రి పదవుల విషయంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.